హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే డే 4లో ఉన్నామండి ఈరోజు. సో, ఇదైతే చాలా సింపుల్‌గా చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చిందండి హైదరాబాద్ నుంచి. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నేమ్ సెరమనీకి వేసుకుంటున్నారు. సో, కస్టమరు ఎక్కువ కుందన్స్ వచ్చింది వద్దు, లైట్‌గా సింపుల్‌గానే కావాలి అని చెప్పి డిజైన్ అయితే చేంజ్ చేశారు. యాక్చువల్‌గా ఫస్ట్ ఈ డిజైన్ కాదు. అండ్ గ్రీన్ అండ్ పింక్ సారీ కూడా పంపించారు. దాని ప్రకారం కస్టమైజ్ చేయమని డిజైన్ కూడా పెట్టారు. అండ్ ఫస్ట్ అయితే ఈ 2 కట్ బ్యాంగిల్స్ 2 కూడా పింక్ కలర్ మిడిల్‌లో రావాలి. లాస్ట్ మినిట్‌లో డిజైన్ చేంజ్ చేశారు. నాకైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనుకుని నేను అలా చేశాను. యాక్చువల్‌గా ఫస్ట్ ఇది డిజైన్, తర్వాత ఈ పెద్ద బ్యాంగిల్ వద్దు, చిన్న బ్యాంగిల్సే వేయండి, చిన్న పిల్ల ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వద్దన్నారు. సో ఇదైతే 2/6 సైజ్‌లో నేను చేశాను. అండ్ చాలా సింపుల్‌గా చాలా అనిపించింది. కాంబినేషన్ కూడా బావుంది. ఈ మధ్యన ఏంటో అన్నీ మనకి గ్రీను, పింకే వస్తున్నాయి కదా చేసేవి. సో అయితే వీటికి నేను పింక్ కలరు చూసారా, ఇవి నాకు డీమార్ట్‌లో దొరికాయండి. అప్పటినుంచి ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటున్నాను. సో ఫైనల్‌గా దొరికాయి. సో వీటికి నేను చాలా తక్కువ మెటీరియల్ యూజ్ చేశాను. పింకు, గ్రీను, 3 రౌండ్ సెరామిక్ వైట్ ఒకటి, గ్లాసీ వైట్ ఒకటి యూజ్ చేశాననమాట. సో ఈరోజైతే గమ్ పీకేసాను. ఇంకా వర్క్ అవుతుంది బట్ పీకేసాను, బ్లాక్‌గా అయిపోయిందని చెప్పి. సో ఈ మాత్రం కొంచెం పెట్టుకుంటే చాలండి, ఇంతకు మించి ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. సో ఆ గమ్ము, పెన్ను 2 అటాచ్‌గానే ఉంటాయండి. గమ్ ప్యాడ్స్ మాత్రం సెపరేట్‌గా దొరకవు. పెన్ను కొనుక్కుంటే గమ్ ప్యాడ్ ఇస్తారు. సో గమ్ ప్యాడ్ మళ్ళీ కావాలి అంటే అగైన్ పెన్ను కొనాల్సిందే. సో అయితే ఒక సింపుల్‌గా మీకు ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోస్‌లో ఉంటుంది. బట్ నేను ఎలాగో మేక్ చేస్తున్నాను కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తున్నాననమాట. సో అయితే ఇలా నేను ఫస్ట్ ఒకటి గ్రీను, ఆ తర్వాత ఏమో ఒకటి పింకు స్క్వేర్స్ పెట్టుకున్నానండి, అది కూడా నిలువుగా. అండ్ 3 రౌండ్స్ అనేవి దగ్గరగా పెట్టుకొని తర్వాత గ్రీన్ పెట్టుకున్నాను. ఫస్ట్ మొత్తం పింకే పెట్టాలి అనుకున్నాను కానీ బట్ తర్వాత అయితే నాకు పింక్ ఒక్కటే వద్దు, గోల్డ్ కూడా గ్రీన్ కూడా పెట్టేద్దాం ఇందులోనే అని అనిపించింది. సో అందుకని చెప్పి పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి చప్పున పెట్టేశాననమాట. సో అయితే డిజైన్ పైన ఎక్కడో కనిపిస్తుంది కదా మీకు కనిపించకున్నా. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. తర్వాత కెమెరాని సెట్ చేశాను. అండ్ రోజు ఇదే చెప్తున్నాను కదా, ఏంటో ఈ అక్క చేస్తుంది కానీ ఎక్కడో చేస్తుంది జనాలకు కనిపించకున్నా అని తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. సో నేను కెమెరాని చూస్తూ ఒక్కరిదాన్ని అన్నీ చేయాలి కాబట్టి కెమెరాలో పడుతుందో లేదో చూసుకుంటూ డిజైన్ అయితే చేయలేను. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం టైం పడుతుంది. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటాను. అండ్ చూడండి ఫైనల్గా కొంచెం అయితే ముందుకైతే తీసుకొచ్చాను కదా. సో ఇలా ఒకటి గ్రీన్, ఒకటి పింక్ చప్పున పెట్టుకొని ఇలా 4 బ్యాంగిల్స్ అనేది కంప్లీట్ చేశానండి. సో నేను ఇదే ఫస్ట్ టైం 2 కలర్స్ కలిపి ఒకే దాంట్లో చేయటం. తర్వాత ఈ 4 కట్ బ్యాంగిల్స్‌ని వచ్చేసరికి ఇలా చేశాను. అండ్ గ్రీన్ ఉంది కదా, గ్రీన్‌కి అక్కడక్కడ కుందన్స్ అతికిచ్చాను. అలాగే పింక్‌కి కూడా అక్కడక్కడ కుందన్స్ మాత్రమే అతికిచ్చాననమాట. సో అయితే పింక్ మాత్రం 4 కనిపిస్తున్నాయి కదా, ఇంకో 4 తర్వాత చేశాను. సో తర్వాత చూపిస్తాను మీకది. అయితే ఇలా చేసిన తర్వాత కస్టమర్‌కి ఫోటో పెట్టగానే ఓకే నాకు ఇలా చాలు అన్నారు. సో అలాగే పంపించేసాననమాట. 2 వేరియేషన్స్‌లో కూడా చూపించాను. అంటే 4 కట్ బ్యాంగిల్ కూడా మధ్యలో వేశాను ఆ పింక్ ప్లేస్‌లో. సో అలా వద్దన్నారు. సో వద్దన్నారు కదా అని చెప్పి ఇంకా అలా వదిలేసాను. సో ఈ 2 బ్యాంగిల్స్ మనం ఏదైతే వదిలేసామో దాని మీద డిజైన్ ఏది చేసి ఉండాలి అనేది యాక్చువల్‌గా మీకు నేను రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ డిజైన్ కూడా. అండ్ అంతేకాకుండా ఇంకా మంచి మంచి డిజైన్స్ చూపిస్తానండి ముందు ముందు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ని మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఫైనల్గా ఇలా లుక్ అయితే వచ్చింది. దీన్ని మనం నిన్న ఈవినింగ్ అనేది డిస్పాచ్ చేసేసాను. అయితే కస్టమర్‌కి ఎలాగో రైనీ సీజన్ కదా అని చెప్పి లేట్ అవుతుంది. సో ఆన్ టైం పంపించాలి కాబట్టి నేనైతే డీటీడీసీలో వేసేసాను. సో ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. అంతేకాకుండా ప్యాకింగ్ వీడియో కూడా చూపిస్తానండి. ప్యాకింగ్‌లో కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోము. ప్యాకింగ్ చేసినప్పుడు కూడా నీట్‌గా ప్యాక్ చేసే పంపిస్తాము. ఇదైతే షార్ట్ కూడా పెట్టాలి అని చెప్పి ఇది తీసాననమాట. ఎందుకంటే
మన లాంగ్ వీడియోస్‌లోనే పెడుతున్నాము. షార్ట్ అసలు పెట్టట్లేదు కాబట్టి రీచ్ అనేది పెద్దగా రావట్లేదు. సో, అందుకని చెప్పి నేను షార్ట్ వీడియో కూడా తీయాలని ఫిక్స్ అయ్యాను. షార్ట్ వీడియో కూడా ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి. సో, ఇలా చిన్న చిన్నగా సింపుల్‌గా మీకు మీరే చేసుకునేలాంటి డిజైన్స్‌ని కూడా చూపిస్తాను. చివరిదాకా చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్యాకింగ్ విషయానికొచ్చేసరికి చూడండి, ఇది నేను ప్యాకింగ్ కార్డ్‌బోర్డ్స్‌లో ఇలా ప్యాక్ చేస్తున్నాననమాట. సో, ఇలాగ కవర్ చుట్టేసి 2, 6 సైజ్ కదా! సో, దాన్ని బట్టి నేనైతే ఇలా ప్యాక్ చేసి పంపించేసానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ట్రస్ట్ చేసి నాకు ఆర్డర్ ప్లేస్ చేసినందుకు. ఇలాంటి వీడియోస్ మీరు ముందు ముందు చూడాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపైతే మంచి వీడియోలో కలుద్దాం. ఈరోజు ఉంటాను మరి. బాయ్.